మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్స్ తో వస్తుంది SKT గోల్డెన్ డైమండ్స్. మార్చి 29న హీరోయిన్ శ్రియా సరన్ చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. అంతవరకు ఇది చచ్చినంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఇదిగోండి స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావో నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, రమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు? శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించుడు అంత పెద్ద తప్ప. ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారనో, ఎదురింటి వాళ్ళు ఏమంటారనో, బంధువులు ఏం తప్పు పడతారనో, లేదా సమాజంలో గౌరవం లేకుండా పోతుందేమోనన్న భయంతో. కన్నబిడ్డల సంతోషం కంటే కాకులాంటి లోకులు మాట్లాడే మాటలకి ఎక్కువ విలువ ఇస్తారు. అది మాత్రమే కాదు, వాళ్ళకి అంటూ ఒక ఈగో ఉంది. మనం ఏ హాస్పిటల్లో పుట్టాలి అని నిర్ణయించిన దగ్గర నుంచి మనం చదివే స్కూలు, వేసుకునే డ్రెస్సు అన్నీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్ళకి సంబంధించినంత వరకు మన పెళ్ళనేది ఒక పెద్ద కళ. ఆ కళ ప్రేమ అనే పేరుతో కరిగిపోతూ ఉంటే అది చూసి వాళ్ళు భరించలేరు. అంటే మనకు కళలు రావా? ఊహలనేవే ఉండవా? ఎవడో బ్రోకర్ తో మా అమ్మాయికి పెళ్లి కొడుకును చూడమంటారు. వాడు ఒక ఫోటో తీసుకొచ్చి ఇతరే పెళ్లి కొడుకంటే దానికి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒకవేళ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని అమ్మాయి ప్రేమించుంటే అతన్ని మాత్రం ఒప్పుకోరు. కన్న వాళ్ళు బ్రోకర్ ని నమ్మినంతగా తమ బిడ్డల్ని నమ్మడలేదు కదా. నమ్మిద్దాం. మన ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేద్దాం. ప్రేమ గుడ్డిదని పెద్దవాళ్ళు ఎందుకంటారో తెలుసా? వాళ్ళు దాన్ని చీకట్లోంచి చూస్తూ ఉంటారు. ముందు వాళ్ళ వెలుతులోకి తీసుకొద్దాం. ఎలా? మన పెద్దవాళ్ళకి మన ప్రేమ చివరి వరకు చెప్పకూడదు. అర్థం కాలేదా? మన ప్రేమల గురించి వాళ్ళకు చెప్పి వాళ్ళ ద్వేషానికి గురి అయ్యే బదులు నువ్వెవరో తెలియకుండా మా ఇంటికెళ్ళి, నేనెవరో తెలియకుండా మీ ఇంటికెళ్ళి పరిచయం చేసుకుందాం. వాళ్ళు ఇష్టపడే వాళ్ళేగా మనం ఇష్టపడాలంటున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళేగా మనం పెళ్లి చేసుకోవాలంటున్నారు. ముందు వాళ్ళు మనల్ని ఇష్టపడేలా నడుచుకుందాం. వాళ్లే మనల్ని సెలెక్ట్ చేసేలా ప్రవర్తిద్దాం. నా ప్రవర్తన వాళ్ళకి బాగా నచ్చి, అరేరే అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఇంత మంచి అబ్బాయే మన అమ్మాయికి భర్తగా రావాలి అని మీ అమ్మా నాన్న నిర్ణయించుకునేలా నేను చేస్తాను. అదే విధంగా నువ్వు మా కుటుంబంలో అందరి మనసులోనూ స్థానం సంపాదించి వాళ్ళ నోటితోనే ఈ అమ్మాయే మన కుటుంబానికి కోడలుగా రావాలరా అని నన్ను అడిగేలా చెయ్యి. అలా చేయగలిగితే ప్రేమను గెలిపించుకోవడానికి మనం పోరాడాల్సిన అవసరం లేదు. మన ప్రేమ గెలవడానికి వాళ్లే పోరాడతారు. ఏ కాలంలోనూ పెద్దవాళ్ళ పిల్లలకి శత్రువులు కానే కారు. మనమే వాళ్ళని మిత్రులుగా చూడటం మర్చిపోతున్నాం. మనం కన్నవాళ్ళకి దూరం కానక్కర్లేదు. ఆ కన్నవాళ్లే మనకు దగ్గర ఏడు చేద్దాం. ఎంతకాలం వెయిట్ చేయాలి? ప్రేమించుకునేటప్పుడు ఒకరి కోసం ఒకరు ఎంతకాలమైనా వెయిట్ చేస్తాక, అదే విధంగా ఈ ప్రేమ గెలవాలంటే మన పెద్దల అంగీకారం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాక్టికల్ గా జరుగుతుందనుకుంటున్నారా? లవ్ చేసేవాళ్ళు దేన్నైనా ప్రాక్టికల్ గా డీల్ చేయగలరు. ఎంత ఓర్పు, ఎంత నిదానం. గాయత్రి, నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి. మీరిద్దరూ ఎలాగైనా కష్టపడి ఒకటయ్యారంటే ఆ రోజేనే నిజమైన లవర్స్ డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ అడిగినా గాయత్రి లేదంటున్నారే. వేర్ ఈస్ గాయత్రి? మా అమ్మాయి గాయత్రి ఎక్కడ? ఏంటి అని? ఓకేనా? లవర్స్ కి మీరు హెల్ప్ చేస్తున్నారా? మీ సంగతి వచ్చి తెలుస్తా. అవును, ఆ రాస్కెల్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? నువ్వు చెప్పి మీ ఇంటి గురించి నేను తెలుసుకోనక్కర్లేదు. ఎందుకంటే అది నాకు కాబోయే మావగారి ఇల్లు. మా గాయత్రి కృష్ణ ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదో పోలీసులు పిలిపించి నీ షాప్ కి సీల్ వేయ. వద్దండి, బహుశా బస్ స్టాండ్ వైపు వెళ్ళి ఉండొచ్చు. బస్ స్టాండ్ కా ఎస్కేప్? అయ్యో, నేను కనపడతానేమో. పదండ్రా. ఈ రెండు ముళ్ళలో ఒకటి కావడం ఏ విధంగా ఎవరూ ఆపలేరు. అదే విధంగా
మన ఇద్దరు ఒకటి కాడు ఎవరు ఆపలేరు. నా గుర్తుగా ఇది నీ దగ్గర ఏంటి గాయత్రి చిన్న పిల్ల? అయ్యయ్యో పబ్లిక్ గానే ముద్దు పెట్టుకుంటాడే. See you, Krishna. See you. Take care. Ah. All the best. Take care, గాయత్రి. బాయ్. వస్తాపండి, నా మరదలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హలో, ఎవరైనా హెల్ప్ చేయండి. వస్తాపండి. అయ్యయ్యో లిఫ్ట్ ఇవ్వండి. ఇవ్వరా, మీ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే తెలిసేది. పోలీస్ జీప్. నువ్వా? కొంచెం స్లోగా వెళ్ళండి సార్. రే దిగరా. నేనా? దిగు. మీరెవరు? నన్నే ఎవరిని అడుగుతావా? అసలు ఎవరండి మీరు? నేనా అక్కమ్మగుండ్రా. అక్కమ్మగుడా? సినిమా పేర్లా ఉందేంటి? అది నా బిరుదురా. టోటల్ ఫ్యామిలీకి నేనే హెడ్డుని. గాయత్రి అక్కమ్మగుండి. నేను మీకోసమే వస్తున్నానండి. నా కోసమా? మీ మరదల్ని లవ్ చేస్తున్నాను. ఓరి దుర్మార్గుడా, ఎంత పని చేశావు? కాలేజీకి పంపిస్తే లవ్ చేస్తావా? లవ్ చేసే వాళ్ళందరినీ షూట్ చేయాలరా. ఏంటి మన జీప్ లో ఎక్కి లవ్ గురించి నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు? నీకోసం బ్రేక్ కూడా వేయకుండా డ్రైవ్ చేసుకొస్తున్నాను, నువ్వు ఇంకొకరి లవ్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నావా? మేము లవర్స్ తెలుసా? అయ్యో నన్ను వదిలేయండి. బతుకుంటే పొలుసాగు తింటాను పంతుల్ని. పంతులువా? ఇంట్లో తెలియకుండా మేం చేసుకునే పెళ్లికి పంతులు దొరకలేదని చూస్తున్నాం. సమయానికి దొరికావు. రే దిగరా. మా పెళ్ళేదాకా నిన్ను వదలం. హలో, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయ్యో అడుగురా కృష్ణ, ఎక్కడా కనపడ్డే? రే కృష్ణ, రే రే, గాయత్రి వాళ్ళ బాబు జీప్ లో వెళ్తున్నాడు రా. వాడి సంగతి మేము చూసుకుంటాం. వాడికి విషయం అంతా తెలిసిపోయింది. కాళ్ళు చెదిరించేస్తారా? ఓకేరా, హ్యాపీగా ఉండు. బాయ్. బాయ్. ఓకే. ఎంత మోసం, మనిషికి మానవత్వం లేదు. హలో ప్లీజ్ లిఫ్ట్. థ్యాంక్ యూ ధర్మాత్మలు. నాశనం అయిపోతారు. అబ్బో మా కృష్ణ పెళ్లి వరకు నిన్ను బయటికి వదలవరా? నన్ను ఏమైనా క్రాస్ పెట్టి అనుకున్నారా? కరెక్ట్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. నా మరదలు ఎక్కడ దాచిపెట్టారు చెప్పండి రా. తెలీదా? ఏం చెప్తారు? భీమిలి పక్కన తగర పోలసలో నాగభూషణ ఇంటికి వెళ్ళింది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నాగభూషణం గారు ఇల్లు ఎక్కడ? నాగభూషణం గారా? అదే సబ్ రిజిస్టర్ రుద్రమూర్తి గారి ఇంటికి పక్కన. ఆయన ఇల్లా? ఆ. ఆ పోలీస్ జీప్ వెనకాతల వెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళి అవుతుందో దాని పక్కిల్లి అయింది. ఓకే. ఏం జరిగింది చెప్పండి. ఉమ్మడి గొడకి బట్టలు ఆరేసుకోవడానికి 4 మేకులు కొట్టాం. బదులుగా నేను మేకులు కొడతానని వాడు కొట్టిన మేకులు చూడండి అయ్యా, అన్ని గడ్డపార్లు. దీనికోసమే ఆటోలో తీసుకొచ్చి మరీ కొడుతున్నాడు. ఏమండి ఏం చేస్తున్నారు? మేకులు కొడుతున్నా. ఇవి మేకులా? వాడు కొట్టింది చిన్న మేకులు, నేను కొట్టేది కొంచెం పెద్ద మేకులు. ఏంటండి ఇలా చేస్తున్నారు? ఈ రోజు గాంధీ వర్ధంతి, జాతిపితకు వందనం చేస్తుంటే ఏంటని అడుగుతామేంటయ్యా? మీరు కూడా నాతో కలిసి వందనం చేయండి. జై హింద్. సరే పోయి మీ పనులు మీరు చూసుకోండి. ఇంకా 5-6 మేకులు కొట్టాలి. ఒక్కడిని కొట్టాలంటే తల ప్రాణం తోకొచ్చి వస్తున్నా. ఈ గొడవలని ఎప్పుడు ఆపుతారండి? ముందు వాళ్ళు ఆపమనండి, తర్వాత ఆపుతా. మా ముగ్గురు పిల్లల మధ్య గొడవ ఎక్కువై మా ఆవిడ కోపంతో అలిగి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. పోతే పోనీలే, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటామని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఈ రుద్రమూర్తి మొదటి పెళ్లంతోటే కాపురం చేయలేని చవట నీతో మాత్రం ఏం కాపురం చేసి చస్తాడని చెప్పి దాన్ని చెడగొట్టాడు. ఆ రోజు సంకలో బిడ్డతో వెళ్లిపోయిన నా పెళ్లం తిరిగి రానేలేదు. అప్పటి నుంచి విరహంతో నా గుండె లేనే కొట్టుకుంటున్నాను. ఇప్పటికి గడ్డపార మాత్రమే, ఇక మీదటంతా బుల్డౌజరే. సార్ నా మాట విని గొడవ ఆపేయండి సార్. ముందు వాళ్ళు కొట్టిన మేకులు పీకేమనండి. మేం కొట్టిన మేకులు మేము ఎప్పుడో పీకి పారేసాం. అలా రండి దారికి. సారీ సార్, స్టేషన్కి వెళ్తే అంత దూరం వెళ్ళి ఏం పీకారని అడుగుతారు. కనీసం ఇవైనా పీకుతాం. మీరు ఉండండి సార్. అవి కొట్టిన వాడు పీకితేనే వస్తాయండి. నేను పీకుతాను చూడండి. డాడీ. డాడీనా? ఎవరమ్మా నువ్వు? నన్నే ఎవరైనా అడుగుతున్నావా? నన్ను సరిగా చూడు. ఈ ఒంటికని రాకాసికి ఎంతకన్నా కనపడదు కానీ నువ్వే ఎవరో చెప్పు. నేనే డాడీ, నీ కూతుర్ని, వైదేహిని. ఏ నమ్మకం లేదా? నేనే నీ కూతుర్ని డాడీ. ఇంత అందమైన అమ్మాయి నా కూతురు అంటే నేను నమ్మలేకపోతున్నానమ్మా. నమ్మలేవు డాడీ, నమ్మలేవు. ఎన్ని సంవత్సరాలు కన్న కూతురు ఎలా ఉంది, ఏమైంది అని చూడ్డానికైనా వచ్చావా? నే వెళ్తాను. అమ్మ కరెక్ట్ గానే చెప్పింది. అమ్మకి తెలియకుండా నేను వచ్చాను చూడు.
నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నేను వెళ్తాను డాడీ, నేను వెళ్తా. వైదేహి, నా తల్లి వచ్చావా? మీ అమ్మ వస్తుందేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. తను రాకపోయినా నువ్వైనా వచ్చావు. అమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవు కదా? నిన్ను వదిలిపెట్టి నేనెందుకు వెళ్తాను? ఇక మీద నీ పక్కనే ఉండి అన్ని చూసుకుంటానుగా. ఇప్పుడు నా బిడ్డ కూడా వచ్చేసింది. ఇక రోజు కురుక్షేత్రంలో వారసేనే. ఏమా, రామ్మా పోదాం లోపలికి. అలాగే డాడీ. నమస్కారం అండి. ఆగండి, ఈ సంగతి తర్వాత చెప్తా. మేడం, ఓ ఎస్టీడీ చేసుకోవాలి. ఇందులో చేయండి. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మొదలెడదాం? హలో అమ్మా, నేను కృష్ణ మాట్లాడుతున్నాను. కృష్ణ, నువ్వా? ఎలా ఉన్నావురా? ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? నాన్నకే ప్రాబ్లం లేదుగా? మీ నాన్నకి ప్రాబ్లం లేదు ఎప్పుడు? అది సరే, పక్కింట్లో ఏదైనా కొత్తగా ప్రాబ్లం? అవునరా, పక్కింటి వాడి గొడవతో చచ్చిపోతున్నావు. రోజు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటాడు. ఏంట్రా మాట్లాడలేదు? రేయ్, గట్టిగా మాట్లాడు, ఏం వినబడ్డలేదు. వినిపించడం లేదురా? నాకు వినపడుతుందమ్మా. తర్వాత ఫోన్ చేసి పెట్టేస్తున్నా. సరేమ్మా. అమ్మా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. మధ్యలో ఇదో గోల. పిల్లాడితో 4 మాటలు మాట్లాడుకోనివ్వకుండా. సారీ ఆంటీ. ఆటో వస్తావా? వస్తావా? హలో, అమ్మవారి గుడికి వస్తావా? వస్తాం సార్. ఎక్కండి. ఓకే. అరే గిదేంది బాయ్, ఎవరు పిచ్చినారు అంటున్నారు? జర ఆపరాదే, అర్జెంట్ గా దవాఖానకు పోవాలా. వస్తావా మళ్ళా? సార్ని అడగండి. సార్కి ఓకే అయితే నాకు ఓకే. ఏం సార్? జర హెల్ప్ చేయరాదే. జల్దీ ఎక్క. థ్యాంక్ యూ సార్. మన దేవుడు సార్. ఊటీ. అందుకే మీరు చల్లగా ఉన్నారు. మాది ఆంధ్ర సార్. అందుకని మేము వేడిగా ఉన్నాం. నా మీటర్ మాత్రం వేడెక్కదు సార్. నీ దెబ్బకు పార్టీ బయటికి పోయిండు. సార్ జాత్ సార్, ఆటో ఎక్కి రాటు మీద కూర్చుంటారేంటి సార్? నువ్వు రోడ్డు చూసి తొలవయ్యా. గోయిందా గోయిందా. ఇదిగో మీటర్కి ఇచ్చావు, మరి మ్యాటర్కి మ్యాటరా? తెలియనట్టు అడుగుతావే. ఏంటి, బ్లాక్ మెయిలా? నువ్వు బ్లాక్ మెయిలే అనుకో, హౌరా మెయిలే అనుకో, సిటీలో ఇవన్నీ సహజం. నువ్వు ఇప్పుడేగా వచ్చావు, పోను పోను నీకే అర్థమవుతుంది సీను. చిల్లర ఎంత ఉందో తీ. ఇవ్వను. ఇవ్వకపోతే వదులుతానా? బ్యాగ్ తీ. చేతికి వస్తుందిగా, లాక్కెళ్తాం.
గాయత్రి వాళ్ళ ఇల్లా? మీకు చెయ్యెత్తి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ప్లీజ్. మా కుటుంబం అంతా నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటాం బాబు. దయచేసి నువ్వు ముందు బయటకెళ్ళు. నీకు భయపడే పాపం వాళ్ళు ఒదిగి ఒదిగి ఒక్కొక్కటిగా అన్ని పగల కొట్టారు. గొడవ నేను చేయలేదండి. నీ రౌడీతనం చూపించాల్సింది ఇక్కడ కాదు. మాది ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించే కుటుంబం. నీ రౌడీతనం బయట చూపించు. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నా వాచ్ ని కొట్టేశారు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ వాస్ దే హావ్ స్నాచ్డ్ మై వాచ్. ఓ నువ్వు చదువుకునే రౌడీ అయితే మేము రౌడీజం చెయ్యం. పిటిషన్ రాసి పడేస్తాం. నీ నీడ కూడా ఇంటి మీద పడకూడదు. దయచేసి నువ్వు బయటకెళ్ళి బాబు. ఏమిటి రౌడీ యూథాలతో మాట్లాడుతూ? గెట్ లాస్ట్, బయటకెళ్ళు. నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు? ఈ ఇల్లు సర్వనాశనం చేయడానికా? ఇదిగో చేసావుగా, చాలదా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు పిలవమంటావా? అయ్యయ్యో, రింగ్ అవుతూనే ఉంది, ఎవరు ఎత్తడం లేదే. కొంపతీసి అక్కమ్మ కూడా ఏంటాడా? ఈ ముసలాడికి ఏమైంది? 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చుంటాడే, కొంప తీసి పకెట్ అన్నేచ్చాడా? ఏమిటి అలా ఫోన్ నే చూస్తున్నావు? అదొక్కటి మిగిలిపోయిందనా? అయ్యో, కాదండి. ఇప్పుడు తృప్తిగా ఉందా? బయలుదేరు. ఏంటిది? ఫోన్ రిపేర్ లేకుంటే అందరూ పకెట్స్ తనేసారా? అయ్యో, బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టా? డబ్బు ఎవరిస్తాను? నీ బాబు దవడ ఫోన్ చేయడానికి పేలిపోయింది. వచ్చాడు పనికి మాలినోడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మేనా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికేమో, బ్యాచెస్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, ఆ. 2 బ్యాచెస్ నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఆ. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, 2వ అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్. ఆహా. మిగిలిన వాళ్ళు 5 4 చేద్దాం అనుకున్నాను. ఏ నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అమ్మాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. మీకోసమే. ఒక నిమిషం. ఏమయ్యా, అద్దెకి అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చు. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచెల్స్ ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4గురితో కాదు 5గురితోనూ అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, ఆ. మంత్లీ 1500 అద్దె, ఆ. 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టెన్షన్గా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్. ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను ఇలా ఎన్నాళ్ళు దూరంగా బతకాలి? మనం దూరంగా ఉన్నామని ఎవరు చెప్పారు? ఇప్పుడు నువ్వు తలుచుకోగానే నేను రాలా? రిజిస్ట్రార్ గారి భార్య. ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ.
ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసాం వరకు పూలందేవి ఓల్డ్ గటప్లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోంది ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా, పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయవకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా? వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవ తీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారు? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా, ఇవన్నీ మీవే, తీసుకోండి. హే, థాంక్స్ కూడా చెప్పరా? హలో, ప్లీజ్. హాయ్, థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగల కొట్టే పిల్ల రాక్షసులకి బొంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా. థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి, ఎందుకు ఎడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? అక్కడ. ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. ఏయ్, నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పిల్లల్ని పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని రావే అంటావా? వైదేహి కాకుండా పేరు కూడా మార్చేస్తావా? నా పిల్లల్ని పంపించరా? ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. బండాలు తగిలించు. మళ్ళీ కాలు ఎరగొడతారా? ఎన్నేళ్ళైంది నా పిల్లల గురించి? సారీ బావగారు, నన్ను క్షమించండి. రవెన చెలియా రవెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి, ఈ దెబ్బతో నా కాబోయే అత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుం విరిగిపోయేలా ఉంది. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవా, పోకిరి వెధవా, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద పడక. మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? పట్టండి తీరాలే. ఐడియా. హలో, రేయ్ గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి?
ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి.